తగ్గేదేలే ప్రతి తెలుగోడు తగ్గేదేలే. అసలు ఏంటి విని ఆడ బీహార్లో ఏంటి, అసలు మన తెలుగు హీరో క్రేజ్ ఏంటి, అవును అసలు ఏంటి, అసలు ఆ జన ప్రవాహం ఏంటి, ఆ జనాలు ఏంటో. అప్పుడెప్పుడో ఇవన్నీ పొలిటికల్ గా వచ్చి ప్రసంగాలు ఇచ్చినప్పుడు వచ్చే అంత జనం ఒక హీరోకి, అది కూడా ఒక తెలుగు హీరోకి ఎక్కడో నార్త్ రాష్ట్రంలో అంతమంది జనాలు వచ్చి చూస్తున్నారంటే అబ్బా ఇంత క్రేజీ, స్తంభాలు ఎక్కి మరీ చూస్తున్నారు. అసలు ట్రైలర్ చూసావా? అబ్బా అదిరిపోయింది అసలు నాకు ట్రైలర్ భయ్యా అది కాదు పిన్ని, అల్లు అర్జున్ కష్టం ఎంత చేస్తాడు ఇగో నిజంగా. ప్రతి షాట్ లో అల్లు అర్జున్ అన్న సూపర్, అసలు ఎట్లా చేశాడు వీని, అసలు క్లారిటీగా, అసలు క్లీన్ గా, అదేదో మొక్క కంటుగడుతున్నట్టు నీట్ గా ఆ డెడికేషన్. ఒక షాట్ పూర్తిగా వచ్చి డైరెక్టర్ సాటిస్ఫై అయ్యేదాకా, తను ఓకే చెప్పేదాకా, అసలు చూపించేటప్పుడు ఎంత వేరేగా చూపించినప్పుడు ఆ మేకప్ కానీ డ్రెస్సులు కానీ ఎంత డిఫరెంట్గా అనిపించాడు. ఒక దాంట్లో పుర్రెలేసుకొని, ఒక దాంట్లో తగ్గేదలే అనుకొని, ఒక దాంట్లో ఇక్కడ గ్రే విత్ బ్రౌన్ హెయిర్తో కొంచెం ఓల్డ్ లుక్లో, అసలు అన్ని లుక్స్లో, అన్ని క్లోజ్అప్ యాంగిల్స్లో అసలు చాలా 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 నచ్చాడు నాకు. భార్య దగ్గర ఉండడం, అవును అది చూడు. అసలు డైలాగ్ కూడా ఉంటుంది, పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్. అంటే దీనికి ఏమర్థమైంది నీకు అంటే, అల్లు అర్జున్ అన్న ఇక్కడ ఆగడు, ఇంటర్నేషనల్ గా కూడా రికార్డ్స్ కొడతాడు అని మనం అర్థం చేసుకోవాలి. అవును, మన స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అయిపోయాడు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు, ఇప్పుడు తర్వాత ఇంటర్నేషనల్ స్టార్. అసలు సుకుమార్ అనా దన్నవానా నీక ఏందనా మేకింగ్, అసలు ఎంత బాగుంది కదా. అసలు అంత ఎత్తున ఎర్రచందనం దుమ్మలన్నీ వేసి ఆ పైన అల్లు అర్జున్ నిలబెట్టిన షాట్ అసలు ఎంత బాగుంది. ఇక్కడ ఫైర్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ దానికి సిగరెట్ అంటుకోవటం, ఆ షాట్ ఎంత బాగుంది. అసలు ఇవన్నీ ఇంత క్రియేటివ్ గా తీసిన డైరెక్టర్ కి అసలు హ్యాట్స్ ఆఫ్ సుకుమార్ గారు. డైలాగు ఫైరే కదా అంటే కాదు, వైల్డ్ ఫైర్ అని భూమ్ అన్నది అసలు చాలా బాగుంది. కాదు విని అది December 5th థియేటర్ లో వినిపిస్తాయి ఆ భూములు, అందువల్లనే అది ఆ డైలాగ్ రాసినట్టున్నాడు సుకుమార్. సో నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది భయ్య, నిజంగా చెప్తున్నాను. అల్లు అర్జున్ ఆఫ్టర్ పుష్ప తర్వాత అసలు ఒక మార్క్ క్రియేట్ చేశాడు. అవును అవును, అసలు ఎక్సలెంట్. సో ట్రైలర్ అయితే సినిమా మీద నిజంగా చూడాలి ఎప్పుడు రిలీజ్ అవుద్దా అనే ఒక దాన్ని చేశాడు సుకుమార్, ఎలివేట్ చేశాడు వచ్చే మూవీని. ఇంకా బాగా ఎక్స్పెక్టేషన్స్ అన్ని చాలా 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 ఒక హై రేంజ్ కి తీసుకెళ్లిపోయాడు జనాల్లో. అసలు అంత జనాలు ఏంటి అసలు, బీహార్ పాట్నా సరే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చారు అంటే అబ్బో మేము అందరం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి వెళ్ళాం. అసలు బీహార్ ఏంటి, పాట్నా ఏంటి, ఆ జనాలు ఏంటి అసలు వరద బాధితుల్లాగా ఉన్నట్టు అసలు అలా కొట్టుకొని వచ్చేసారు ప్రవాహం. నాకు అసలు బావులుగా అనిపించలేదు, అసలు ఎంత హ్యాపీ. తెలుగోడు తగ్గేదేలా ఇంకా బాయ్ అసలు ఒక రేంజ్కి వెళ్ళిపోయినాడు. అల్లు అర్జున్ అన్న కష్టానికి ఒక ప్రతిఫలం పుష్ప 2 అనిపిస్తుంది. December 5th థియేటర్ దగ్గర రిలీజ్ అవబోతోంది. నో ఫైర్, ఓన్లీ వైల్డ్ ఫైర్. సో మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ అన్న మీరు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.